వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. నేను మీ అరుణ్ సార్. వెల్కమ్ టు లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో డైరెక్ట్గా పాయింట్లోకి మాట్లాడేద్దాం. చాలామంది మహిళా అభ్యర్థులు ఈ మధ్యన పోలీస్ జాబ్లకు కూడా చాలా ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉన్నారు. అందులో వివాహిత స్త్రీలు అంటే పెళ్ళైనటువంటి మహిళలు చాలా ఎక్కువ మంది ఉండి వారి యొక్క ప్రిపరేషన్ను సరైనటువంటి విధానంలో తీసుకువెళ్ళలేకపోవడం వల్ల చాలామంది ఆఖరి ప్రయత్నానికి అంటే దాదాపుగా ఫైనల్ ఎగ్జామ్ వరకు వచ్చి 0.5 మార్క్స్లోనో లేదా 1 మార్కులోనో జాబ్లు అనేది మిస్ అవుతుంది. మరి సో పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకు ప్రిపరేషన్ టైంలో ఉండేటటువంటి సమస్యలు ఏంటి, ఆ యొక్క సమస్యలను అధిగమించడానికి వారు పాటించాల్సినటువంటి విధానాలు ఏంటి అనేటువంటి విషయాన్ని పూర్తిగా ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మనకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ యొక్క వీడియోలో చాలా డిస్టర్బెన్స్ సంబంధించి మీకు బైక్ సౌండ్ వినిపించవచ్చు, కోళ్ళ అరుపులు వినిపించవచ్చు, కుక్కలు అరవచ్చు, లేదా పక్కింటి వాళ్ళు ఎవరైనా గట్టిగా మాట్లాడవచ్చు. ఇటువంటి డిస్టర్బెన్స్ మధ్యన కూడా ఈ యొక్క వీడియో నేను ఎలాగైతే చేస్తానో మీ లైఫ్లో ఉండేటువంటి డిస్టర్బెన్స్ను కూడా మీరు పట్టించుకోకుండా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముందుగా కనుక చూసుకుంటే వీళ్ళకు ఉండేటువంటి సమస్యలు అంటే వీరు ఎంచుకున్నటువంటి రంగం పోలీస్ రంగానికి రావాలనుకున్నప్పుడు మరి వీరికి ఎదురయ్యేటటువంటి సవాళ్ళలో మొట్టమొదటి సమస్య వచ్చేసరికి వీరికి సరైనటువంటి టైం మేనేజ్మెంట్ అనేది ఉండదు. వీరికి వచ్చేసరికి సరైనటువంటి టైం మేనేజ్మెంట్ అనేది ఉండదు. టైం మేనేజ్మెంట్ ఉండకపోవడానికి వీరికి ఉన్నటువంటి మెయిన్ రీజన్ వచ్చేసరికి పెళ్లి తర్వాత వీరికి ఏర్పడేటటువంటి ఇంటి బాధ్యతలు, అలాగే పిల్లలు, ఆ తర్వాత వచ్చేసరికి పర్సనల్ స్ట్రెస్, దీనివల్ల వీరు వారి యొక్క టైం మేనేజ్మెంట్ సరిగా చేసుకోలేరు. ప్రిపరేషన్ టైంలో అంటే మినిమం ఒక 4 గంటలు కూడా చదువుకునేటటువంటి సమయాన్ని వెచ్చించలేకపోవడం వల్ల మీరు మొదటగా ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నేను చెప్పేది ఒకటే, మీ యొక్క లైఫ్ను మార్చుకోవడానికి మీరే మారాలి. కాబట్టి మీకున్నటువంటి తక్కువ టైంలో కనీసం 3 నుంచి 4 గంటలైనా ఈ రోజు నుండే ప్రిపరేషన్ వైపు కనుక మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు 100% నోటిఫికేషన్ మనకు ఆగస్టులో కాబట్టి ఆ వచ్చే నోటిఫికేషన్లో కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ సాధించేటటువంటి అవకాశం ఉంది. మీరు మీ యొక్క టైం మేనేజ్మెంట్ చేసుకోండి. తెల్లవారుజామున కానీ లేదా అర్ధరాత్రులు కానీ లేదా మీ యొక్క ఫ్రీ టైంలో కానీ కనీసం రోజుకు 3 నుంచి 4 గంటలు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకు ఉండేది వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ ఫియర్ ఉంటుంది. ఎవరైతే పెళ్ళైనటువంటి స్త్రీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఈ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఫియర్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్కి వచ్చేసరికి ఈ ఫిజికల్ టెస్ట్ దగ్గరకు వచ్చేసరికి నేను రన్నింగ్ చేయలేను, నా యొక్క బాడీ అనేది స్ట్రాంగ్ కాదు, సపోర్ట్ చేయలేదు. అలాగే చాలామంది కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి కూడా ఈ పోలీస్ జాబ్ల వైపు రావడానికి సుముఖత అనేది చూపించరు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక రోజులో మనకి ఈ రన్నింగ్ అనేది రాదు. ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు మీ యొక్క ఇంటి మీదనే రోజు వాకింగ్ చేయండి. కనీసం రోజుకు ఒక 500 మీటర్లు నడిచేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే లైట్ ఎక్సర్సైజ్ చేయండి. అలాగే ప్రాపర్ ఫుడ్ డైట్ కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే 2 నుంచి 3 నెలల్లో మీరు 100% ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ సంబంధించినటువంటి ఫియర్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాటిపోయేటటువంటి అవకాశం ఉంది. మీరు 3 ఏవైతే ఫిజికల్ టెస్ట్ మనకు సంబంధించినటువంటి 1600 మీటర్లు కానీ 100 మీటర్లు కానీ లాంగ్ జంప్ కానీ ఈ 3లో మీరు 2 క్వాలిఫై అయినా చాలు, మీరు సివిల్ కానిస్టేబుల్ లేదా సివిల్ సబ్ ఇన్స్పెక్టర్కి ఎలిజిబుల్. కాబట్టి ఫిజికల్ టెస్ట్ మీద ఉండేటటువంటి మీ భయాన్ని ఇప్పుడే తొలగించుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకు ఉండేటువంటి 3వ సమస్య వచ్చేసరికి ఫ్యామిలీ ప్రెజర్ ఉంటుంది. వీళ్ళకి వచ్చేసరికి ఫ్యామిలీ ప్రెజర్ ఉంటుంది. మెయిన్గా ఇటువంటి ఎవరైతే పెళ్ళైనటువంటి స్త్రీ అభ్యర్థులకు వచ్చేసరికి అంటే పెళ్లి కాకుండా అయితే వారి యొక్క ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ఏదైనా కానీ సపోర్ట్ ఉంటుందేమో, కానీ పెళ్ళైన తర్వాత భర్త నుంచి కానీ లేదా వారి యొక్క అత్తమామ నుంచి కానీ అసలు ఇప్పుడు జాబ్ ఎందుకు, ఇంట్లో హ్యాపీగా పనులు చూసుకో, లేదంటే నువ్వు జాబ్ చేసి ఇప్పుడు ఏం సంపాదించినటువంటి అవసరం లేదు, అసలు పోలీస్ జాబ్ నీకెందుకు అనేటువంటి విధానాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీటి వల్ల వీరి యొక్క ఫ్యామిలీ ప్రెజర్ అనేది తట్టుకోలేక చాలామంది ఈ యొక్క ఏదైతే ఎస్పెషల్గా పోలీస్ జాబ్కి రావాలనుకున్నటువంటి మహిళా అభ్యర్థులు చాలామంది కూడా నిస్సహాయతకు లోనవుతారు. వారు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేరు, లేదంటే డైరెక్ట్గా అప్లై చేయకుండా కూడా పోతారు. సో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి,
ఈ యొక్క ఫ్యామిలీ ప్రెజర్ నుంచి కనుక మీరు కనుక బయటపడాలంటే ముందుగా మీ యొక్క గోల్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ యొక్క భర్తకు, మీ యొక్క అత్తమామలకు. మీరు కనుక సబ్ ఇన్స్పెక్టర్ అయితే సంఘంలో వారికి దొరికేటటువంటి గౌరవం గురించి, అలాగే పిల్లలకు ఏర్పడేటటువంటి ఆర్థిక భద్రత గురించి, మీ యొక్క లక్ష్యం గురించి మొత్తం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు చేసి చూపించండి. చెప్పొద్దు, చేసి చూపించండి. అప్పుడు రిజల్ట్ కనిపిస్తున్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అవును, నిజంగా నా కోడలు లేదంటే నా భార్య ఇంత కష్టపడుతూ ఉంది, తను డెఫినెట్గా సబ్ ఇన్స్పెక్టర్ కావాలి, లేదంటే ఒక కానిస్టేబుల్ జాబ్ రావాలి, పోలీస్ యూనిఫామ్ రావాలని చెప్పేసి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీరికి ఉండేటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సెల్ఫ్ డౌట్. పెళ్ళైనటువంటి ఆడవారికి వచ్చేసరికి ఉన్నటువంటి మరొక ఈ యొక్క సమస్య ఏంటంటే సెల్ఫ్ డౌట్. అసలు నేను చేయగలనా, నా చేత అవుతుందా, పెళ్ళయ్యాక అంతా అయిపోయింది, లేట్ అయిపోయింది, మరి నేను ఇప్పుడు ఈ సమయంలో పిల్లల తల్లిని నేను మరి పరిగెత్తగలనా, నేను మామూలు అమ్మాయిలతో కలిపి నేను ఫిజికల్ టెస్ట్లో పాస్ కాగలనా, నేను ఎలాగో కోచింగ్కి వెళ్ళలేను, ఇంటి దగ్గర కోచింగ్ ప్రిపేర్ అయ్యి నేను ప్రిలిమ్స్ పాస్ కాగలనా, మెయిన్స్లో కట్ ఆఫ్ మార్కులు తెచ్చుకోగలనా నా కేటగిరీకి సంబంధించి అని చెప్పేసి వీళ్ళకు వెళ్ళి సెల్ఫ్ డౌట్లు క్రియేట్ చేసుకుంటారు. మనకు బంగారం కొద్దీ మీ సమస్యల గురించి మాట్లాడేటటువంటి వీడియోలు అనేవి దొరకవు కాబట్టి ఆ యొక్క సమస్యలను ఇంకా మీరు ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పోలీస్ జాబ్కి ఏజ్ మాత్రమే చూస్తారు, మీ యొక్క డ్రీమ్స్ను కాదు. మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలీస్ జాబ్ వస్తున్నప్పుడే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఏమి ఆఫీస్లో కూర్చొని చేసే జాబ్ కాదు. మెంటల్ ప్రెజర్ ఎలాగో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరే ముందుగా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. డెఫినెట్గా నేను సాధించగలను, నేను విజయం సాధిస్తాను అని చెప్పేసి మీ మీద మీరు నమ్మకం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క పోస్టు ఏదైతే ఉందో మీరు కోరుకున్నటువంటి సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. డెడికేషన్ ఉంటే, డిసిప్లిన్ ఉంటే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి జాబ్ నెక్స్ట్ ఆగస్టులో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మీరు సాధించేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మెయిన్ ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. ఈ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వీరేం చేస్తారంటే వీరికి సాధించాలనేటువంటి ఉత్సాహం ఉంటుంది, కష్టపడేటువంటి తత్వం ఉంటుంది, కష్టపడతారు. కానీ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ప్రిలిమ్స్ అనే స్టేజ్లోనే వీరు ఏడు తిరగడము లేదా మెయిన్స్ రాత పరీక్షలో 1-2 మార్కులు మిస్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వారి యొక్క అత్తమామ నుంచి కానీ లేదా భర్త నుండి కానీ ఎదురయ్యేటటువంటి మాటలను భరించలేక ఆ యొక్క పోలీస్ కళ అనే దాన్ని అప్పటికే సమాధి చేసేస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని మీద క్లారిఫికేషన్ కనుక మీకు కానీ లేకపోతే ఒక పని చేయండి, మీరు ముందుగా సిలబస్ కాపీని తీసుకోండి. సిలబస్ కాపీ మాకు దొరకట్లేదు సార్, మనకి ప్రాపర్ సిలబస్ మొత్తం 100% సిలబస్ సంబంధించినటువంటి కాపీ లేదంటే మీకు ఆల్రెడీ తెలుసు మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి యాప్ ఉంది. లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్, లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్. ఈ లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటి యాప్లో మనకి 365 డేస్ కోర్స్ ఉంది. ఆ కోర్సులో పోలీస్ సిలబస్ అని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్కు చదవాల్సినటువంటి పూర్తి సిలబస్ను ఇంతవరకు ఎవరు పెట్టిన విధంగా తెలుగు మీడియంలో మనం పెట్టడం అనేది జరిగింది. ఏం చదవాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, మొత్తం కూడా 100% పూర్తి సిలబస్ ఉంది. ఫ్రీగానే ఉంటుంది, మీరేం దానికి డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క సిలబస్ను ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఈరోజు నేను హిస్టరీలో ఒక టాపిక్ చదవాలి, నేను సైన్స్లో ఈరోజు ఈ టాపిక్ చదవాలి, ఈరోజు నేను రీజనింగ్ సంబంధించి ఒక 20 స్క్వేర్లు నేర్చుకోవాలి లేదా 30 స్క్వేర్లు నేర్చుకోవాలి, అర్థమెటిక్ సంబంధించి ఈరోజు కనీసం ఒక 1 అవర్కు నేను 20 నుంచి ఒక 30 లెక్కలు ప్రాక్టీస్ చేయాలి, లేదంటే ఒక టాపిక్ పెట్టుకుని దాని మీద నేను ప్రాక్టీస్ చేయాలి. ఇలా చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి, అలాగే హార్డ్ వర్క్ కూడా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పెళ్లి తర్వాత మరింత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, కానీ మీ యొక్క లక్ష్యాలను మీరు ఆపేయాల్సినటువంటి అవసరం లేదు. 100% పెళ్ళైనటువంటి ఆడపిల్లలు కూడా మీరు కనుక డైలీ 3 to 4 అవర్స్ మినిమం
3 నుంచి 4 గంటలు చదవగలిగినారంటే డైలీ, అది ఉదయం కానీ అర్ధరాత్రి కానీ మీ యొక్క ఇంటి పనులు అయిపోయిన తర్వాత మీరు ఉన్నటువంటి ఫ్రీ టైంలో కానీ మీరు చదవగలిగినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఈ పోటీలో నిలబడి మీరు కూడా సత్తా చాటి ఈసారి యూనిఫామ్ జాబ్ కొట్టడం అనేది జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ మీద మీరు ఎటువంటి భయాందోళనకు చెందాల్సినటువంటి అవసరం లేదు. డైలీ ఒక చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి, పైన మిద్ద మీద వచ్చేసరికి వాకింగ్ చేయండి, స్పీడ్గా నడవండి. ఆటోమేటిక్గా ఆ టైం లోపల మీ శరీరం అనేది దృఢంగా తయారవుతుంది. మీకు ఆటోమేటిక్గా పదార్థం పడుతుంది, లాంగింగ్ పడుతుంది. దానికి సంబంధించినటువంటి వేరే వీడియోలో వీటి గురించి మరింత ఎక్కువ డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఫ్యామిలీ ప్రెజర్ను, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను పట్టించుకోవద్దు. అసలు ఎప్పుడైతే మీరు సక్సెస్ సాధిస్తారో వాళ్ళందరూ వచ్చి మళ్ళీ పొగుడతారు. కాబట్టి దీని గురించి మీరు అస్సలు టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సెల్ఫ్ డౌట్ ఎప్పుడు పెట్టుకోవద్దండి, నా చేత కాదు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. మీరు కూడా మొబైల్ ఏదైతే చూస్తున్నారో ఇది నా మొబైల్, కేవలం 8,000 రూపాయల మొబైల్. ఈ మొబైల్లోనే నేను 36 మందిని ప్రిపేర్ చేసి ఈరోజు సివిల్ కానిస్టేబుల్గా, ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఉద్యోగాలు కొట్టించినాను. నా వల్ల కాదు అని చెప్పేసి నేను అనుకుని ఉంటే మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ పంపించే పని కాదు, ఈరోజు నువ్వు కూడా నా మాట వినేదాని కాదు. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ముందుగా విజయం సాధిస్తాను అని నమ్మాల్సింది మీ తల్లిదండ్రులు, మీ భర్తనో లేదంటే మీ ఇంటి వాళ్ళు కాదు. ముందు నిన్ను నువ్వు నమ్మాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్ తెచ్చుకోండి. అలాగే ప్రాపర్ గైడెన్స్ లేకుండా ప్రిపేర్ అనేది కావద్దు. ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. మీకు తెలిసినటువంటి వాళ్ళైనా కానీ, లేదా పోయినసారి ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళైనా కానీ వారి దగ్గర మీరు ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోండి. బుక్స్ ఏవైనా మంచి బుక్స్ గురించి తెలుసుకోండి. ఈసారి మనం ఆల్రెడీ లేడీస్కి సంబంధించినటువంటి వీడియో సిరీసే స్టార్ట్ చేసినాం. కాబట్టి ఎవరైతే పెళ్ళైనటువంటి ఆడపిల్లలు, కోచింగ్కి వెళ్ళలేనటువంటి అవకాశం లేనటువంటి వారి కోసం డెఫినెట్గా బుక్స్కు సంబంధించి, ఫిజికల్ టెస్ట్కి సంబంధించి మీ యొక్క ప్రతి అంశం మీద లైన్గా సిరీస్ రూపంలో నేను వీడియోస్ అనేది చేసి పెట్టడం అనేది జరుగుతుంది. మీరు వితౌట్ కోచింగ్ ఇంటి దగ్గర ఉండే బుక్స్ మీ దగ్గర పెట్టుకొని హ్యాపీగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించే విధంగా ఏమేం చేయాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీ వేసుకోవాలి, ఎలాంటి టైం టేబుల్ వేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా వేసుకోవాలి, ఒక సబ్జెక్ట్ని ఎలా చదవాలి, రివిజన్ ఎలా చేసుకోవాలి, చైన్ లింకింగ్ సిస్టమ్ని ఎలా పెట్టుకోవాలి, అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ కావాలి, రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి, ప్రతిదీ కూడా నేను వీడియో రూపంలో మీకు చేసి మీ ముందుకు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు దీనికి చేయాల్సిందల్లా మన యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. అలాగే చూసేటటువంటి అభ్యర్థులకు మరొక సూచన, మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే యాప్ ఉందో ఈ యాప్లో మనం 365 డేస్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. టెస్ట్ సిరీస్ ఇది కూడా కేవలం 499 రూపాయల విలువ ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం టోటల్ జనరల్ స్టడీస్ మీద, పూర్తి జనరల్ స్టడీస్ మీద ప్రతి ఒక్క టాపిక్ మీద టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్టులు అందరూ పెడుతున్నారు కదా సార్ అంటే ఇక్కడే ఉంది కిటుకు. ప్రతి ఒక్కరు కూడా టాపిక్ వైజ్ టెస్టులు పెడుతూ ఉన్నారు. కానీ మరి నేను అలాగే నాకు తెలిసినటువంటి కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆధారంగా మేమేం చేసినామంటే ఇక్కడ ప్రశ్నలు అడిగేటటువంటి విధానం కూడా మారుతూ ఉంది. ఒక్కసారి డైరెక్ట్ క్వశ్చన్లు, ఇండైరెక్ట్ క్వశ్చన్లు, ప్రవచనాలు, లేదంటే జతపరచు, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రతి టాపిక్ మీద కూడా 8 రకాల టెస్టులను కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఒకే టాపిక్ మీద 8 రకాలైనటువంటి టెస్టులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం అనేటటువంటి లెసన్ ఉంది హిస్టరీలో. దాని మీద జతపరచు క్వశ్చన్లు ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి, కారణము ప్రతిపాదన క్వశ్చన్లు ఉంటాయి. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ 8 రకాలుగా ఒకే లెసన్ మీద పెడతాం. దీనివల్ల అభ్యర్థి క్వశ్చన్ ఎలా ఇచ్చినా అటెంప్ట్ చేసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని మనం రూపొందించడం అనేది జరిగింది. ఇందులో ఈసారి మనం ఎవరైతే మన దగ్గర జాయిన్ అవుతున్నటువంటి ఈ సిరీస్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు 120 రోజుల ప్రీ ప్లాన్ టైం టేబుల్, డైలీ టైం టేబుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ప్రీ ప్లాన్ టైం టేబుల్, ఏ టైంలో ఏ రోజు ఏం చదవాలి, ఈరోజు నువ్వు ఈ టైంలో ఈ సబ్జెక్ట్లో ఏ టాపిక్ చదవాలి అని చెప్పేసి ప్రీ ప్లాన్ టైం టేబుల్. పోయినసారి ఎలాగైతే ఈ మొబైల్లో చిన్న లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఒక ప్రీ ప్లాన్ టైం టేబుల్ ఇచ్చి ఎన్సీఆర్టీ మరియు తెలుగు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని డైలీ టెస్ట్ పెట్టి ఈరోజు 30 మందిని ఎలాగైతే ఉద్యోగాలు కొట్టించానో అదే విధంగా ఈసారి కూడా మనం 120 రోజులకు పూర్తి స్థాయి టైం టేబుల్ పెట్టి, అలాగే 6th నుంచి 10th వరకు, అలాగే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకుని టాపిక్ వైజ్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 499 రూపాయలు మాత్రమే. ఇంటి దగ్గర ఉండి వితౌట్ కోచింగ్ సాధించాలి, మేము కోచింగ్కి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, మాకు ఎటువంటి గైడెన్స్ లేదు అనేటువంటి ఎవరైతే సమస్యలో బాధపడుతుంటారో
వాళ్ళకైతే ఇది చక్కని పరిష్కారం. ఆల్రెడీ మీకు ఒకవేళ నమ్మకం కలగకపోతే మనం ఆల్రెడీ ఉద్యోగాలు కూడా సాధించి పెట్టినాం కాబట్టి మీలాంటి ఆడపిల్లలు నా దగ్గర ప్రిపేర్ అయ్యి ఎంతోమంది ఇప్పుడు కానిస్టేబుల్స్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ట్రైనింగ్లో ఉన్నారు. కాబట్టి మీకు కనుక నచ్చితే మీరు కనుక డెఫినెట్గా తీసుకోండి. ఈ 365 రోజుల టెస్ట్ సిరీస్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది, కేవలం 499 రూపాయలు. దాంతోపాటు ఈసారి నుంచి మనం ఏం చేస్తూ ఉన్నామంటే కాస్త ఆరోగ్య కారణాల వల్ల మనం యాప్ని కానీ లేదంటే వీడియోలు కానీ సరిగ్గా చేయలేదు. ఈ రోజు నుంచి ప్రతిదీ కూడా అప్డేట్ అవుతుంది, ప్రతి టెస్ట్ అప్డేట్ అవుతుంది, ప్రతి టైం టేబుల్ అప్డేట్ అవుతుంది. ఈ రోజు నుండి నెక్స్ట్ వీక్ నుండి మనం ఏం ప్లాన్ చేస్తూ ఉంటామంటే ప్రతి వారానికి ఒకసారి యాప్లో లైవ్ డౌట్ సెషన్ అనేది పెడతా ఉన్నాం. అంటే మీకు సంబంధించి ఈ వారం ఏం చదివినారు, ఎలా చదివినారు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయడము, మీకు మోటివేషన్ ఇవ్వడము. మిమ్మల్ని ఎవరైనా ఇంకా తక్కువ అయిపోయి మేము చదవలేకున్నాను సార్, నాకు ఈ జాబ్ రాదు అదే చెప్పేసి మీరు ఏదైనా డిప్రెషన్లోనైతే మిమ్మల్ని మళ్ళీ ఆ రూట్లోకి ఆ ట్రాక్లోకి తీసుకొచ్చేటటువంటి లైవ్ డౌట్ సెషన్స్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు వారం వారం గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఉద్యోగాలు సాధించాలి. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి పెళ్ళిళ్ళు అయ్యి బాధ్యతతోని ఏవైతే మీరు సాధించలేము, నా యొక్క లక్ష్యం ఇది, నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలి, నా యొక్క లక్ష్యం ఇది, నేను లక్ష్యము ఇట్లా సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకున్నాను బట్ నాకు పెళ్ళి అయింది, నేను ప్రిపేర్ కాలేకున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. వాళ్ళకైతే మాత్రం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు డెఫినెట్గా ఈ నోటిఫికేషన్లో నేను చెప్పినట్లు కనుక మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే మీరు 100% వచ్చే నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ కానీ జాబ్ పెట్టేటటువంటి అవకాశం 100% ఉంది. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? మీరు డెఫినెట్గా కనీసం 4 నుంచి 5 గంటలు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, డిస్క్రిప్షన్లో ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళా అభ్యర్థుల కోసం ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్ను కూడా మనం క్రియేట్ చేయడం అనేది జరిగింది. డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే మన యొక్క యాప్ లింక్ కూడా ఇస్తాను. టెలిగ్రామ్లో వెళ్ళి జాయిన్ కండి. అక్కడ మీకోసం కొన్ని రకాలైనటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు నాతో అక్కడ మాట్లాడవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను అక్కడ మీకు డెఫినెట్గా క్లియర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో డైలీ క్విజ్లు అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి రకరకాలుగా మీ ప్రిపరేషన్కు ఉపయోగపడేటివి, మిమ్మల్ని ప్రిపరేషన్ వైపు తీసుకుని వెళ్ళేటివి, మిమ్మల్ని విజయాలకు అతి దగ్గరగా చేర్చేటటువంటివన్నీ కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జరుగుతుంటాయి. మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్లో కూడా జరుగుతాయి. సో డెఫినెట్గా ఎవరైతే పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఉన్నారో అరుణ్ సార్ మాటను నమ్మి మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. బయట ఎవ్వరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మీరేమనుకోవద్దు. రజనీకాంత్ డైలాగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మొరగని కుక్క లేదు ఏ ఊర్లో అయినా కానీ. కాబట్టి మీ చుట్టూ ఎంతమంది ఏం మురిగినా మీరేం పట్టించుకోవద్దు. మీరు డెఫినెట్గా మిగిలిన వాళ్ళతో మేము పోటీ పడగలమా ఐదు అని చెప్పేసి ఏమనుకోవద్దు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ చేసుకోండి. కానీ మీ ఫ్రీ టైంలో మీ గోల్ కోసం మీరు కష్టపడండి. ఎవరికైనా ఎలా ప్రిపేర్ కావాలా ఏదైనా కనుక మీకు కనుక తెలియకపోతే 1,1 క్లాసెస్ యాప్ ఉంది. అందులో 365 days టెస్ట్ సిరీస్ ఉంది. అందులో ఫ్రీగా సిలబస్ ఉంది. సిలబస్ తీసుకోండి. మీరు ఒకవేళ ఇది నాకు యూజ్ అవుతుంది డెఫినెట్గా, నేను పోయినసారి ఆఫీసర్ దగ్గర ఎలాగైతే ప్రిపేర్ అయ్యి వితౌట్ కోచింగ్ ఒక చిన్న టెలిగ్రామ్లో ప్రిపేర్ అయ్యి ఈరోజు సివిల్ కానిస్టేబుల్ అయినారో ఆడపిల్లలాగా నేను కూడా సెలెక్ట్ కావాలి అని చెప్పేసి అనుకున్నారు. 499 రూపాయలు పెట్టి పర్చేజ్ చేయండి. 1 year ఆఫర్ ఉంటుంది. మిమ్మల్ని డెఫినెట్గా సబ్ ఇన్స్పెక్టర్ లేదా కానిస్టేబుల్ చేసేటటువంటి బాధ్యత నేను అలాగే నా చుట్టూ ఉన్నటువంటి యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్స్ అందరం కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మీకోసం ఎవరైతే మెయిన్గా మేము ఇక్కడ ఫోకస్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం కోచింగ్కి వెళ్ళలేకున్నా కానీ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ సొంత బుక్కులతో ఎలా ప్రిపేర్ కావచ్చు, ఎలా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఎలా సిలబస్ రివిజన్ చేసుకోవచ్చు, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, ఎలా స్ట్రాటజిక్గా మనం చదువుకోవాలి, వీటన్నిటి మీద కూడా మీకు పూర్తి వివరాన్ని అందియాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో రూపంలో మేము వస్తూ ఉన్నాం మీ ముందుకు. నెక్స్ట్ వచ్చేసరికి మీకున్నటువంటి కొన్ని సమస్యల మీద ప్రతిరోజు కూడా పెళ్ళైనటువంటి మహిళా అభ్యర్థుల కోసం ప్రతిరోజు కూడా ఒక వీడియో అనేది డెఫినెట్గా మీకోసం రూపొందించి మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.